మనకి ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టని పచ్చడి ఏదైనా ఉందంటే అది గోంగూర పచ్చడి అండి. అది రోట్లో నూరుకొని తింటే మాత్రం ఇంకా ఇష్టపడతాం. అంత ఇష్టమండి. సింపుల్‌గా అయితే తెల్ల గోంగూర చట్నీ అయితే చేసుకుందామండి. చాలా టేస్టీగా. ముందైతే ఒక దాక పెట్టుకొని ఆయిల్ పోసుకొని మిర్చినైతే 2 సగాలుగా కట్ చేసి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే పక్కన పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అసలు ఈ తెల్ల గోంగూర ఇప్పుడు సీజన్‌లో దొరుకుతుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక టమాటా కూడా వేసుకోవాలండి. తెల్ల గోంగూరకి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా రోట్లో వేసుకొని అయితే ముందుగా పచ్చిమిర్చిని అయితే మెత్తగా నూరుకోవాలండి. అసలు చాలా బాగుంటుంది. మిక్సీలో వచ్చిన కాడ నుంచి రోల్లో పచ్చడి చేసుకోవటమే తింటమే మర్చిపోయామండి. కానీ రోటి పచ్చడి అంత టేస్ట్‌గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే అసలు ఆ టేస్టే వేరండి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత కొంచెం చట్నీ అయితే తీసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకొని మంచిగా నూరుకోవాలండి. ఇలా అయితే నూరుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ సీజన్‌లో దొరికే తెల్ల గోంగూర అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మీకు ఎంతమందికి తెల్ల గోంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అసలు మాకైతే చాలా ఇష్టమండి